మనకి గైడ్ చేసేవాళ్ళు తక్కువ. ఇండియాలో దరిద్రం ఏంటంటే 10th క్లాస్ అయ్యాక ఏమేం కోర్సులు ఉన్నాయి, ఏమేం కోర్సులు చేస్తే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అట్లాగే ఇంటర్మీడియట్ అయ్యాక ఏంటి. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ చదువు అయిపోయాక ఇంతకు మించి చదవకపోతే ఇది చదవకపోతే పనికిరాము అనేటువంటి ఒక నెగిటివిటీ తయారైపోయింది. దానివలన విద్యార్థులు నష్టపోతున్నారు. ఇప్పుడు యూట్యూబ్లు ఎన్ని వస్తున్నా అన్నిటినీ వాళ్ళు చూడలేరు కదా. మన దేశంలో పెద్ద సమస్య ఏంటంటే అందరూ డాక్టరు, ఇంజనీర్, ఏది మన పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాలకి ఈ దరిద్రం. అయితే బీటెక్, లేకపోతే కనుక ఎంబీబీఎస్, ఎంసెట్, నీట్, ఇది తప్పించి మరొకటి తెలియని విధంగా తయారైపోయింది. మన మానసికంగా అట్లా తయారు చేసేసారు. అంతేగాని కామర్స్ కోర్సులో పక్కన అకౌంటెంట్లు దొరకట్లా, జిఎస్టీది కౌంట్ చేసేవాళ్ళు దొరకట్లేదు. వాళ్ళు చాలా తక్కువగా అయిపోయారు. రెండో పక్కన ఐఏఎస్లు, ఐపీఎస్లకి మనం అసలు పట్టించుకోవట్లేదు. ఒక మోసగా వెళ్ళిపోవడం అనేది అలవాటైంది. ఇప్పుడు చూడండి, తాజాగా భారతదేశంలో 41,000 మంది పైలట్లు కావాలట. ప్రస్తుతం భారీ ఎత్తున పరిస్థితి ఉంది. భారత విమానయాన రంగంలో డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని పెంచడానికి జిఎంఆర్ గ్రూప్, ఇండిగో ఎయిర్లైన్స్ సహకారంతో ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఇందుకు అనుగుణంగా జరిగినటువంటి కన్సార్టియం సందర్భంగా ఇప్పుడు కీలకమైనటువంటి పాయింట్స్ చెప్పుకొచ్చారు. భారత విమానయాన రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. వచ్చే 20 ఏళ్లలో భారత విమానయాన రంగానికి 2,840 కొత్త విమానాలు అవసరం అవుతాయి. 41,000 మంది పైలట్లు కావాలి. 47,000 మంది టెక్నికల్ స్టాఫ్ అవసరం ఉంది. ఎయిర్బస్ ఇండియా అండ్ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అంటే అన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిట్లలో అసలు ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎవడో తెలియదు. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలన్నీ ఈ ఇంజనీరింగ్ వీటికి తప్పించి చేయట్లేదు. అదే మన దేశానికి, మన రాష్ట్రానికి వచ్చినటువంటి అతిపెద్ద శాపం.